నమస్తే, నేను మీ అశ్విని కుమార్. భారతదేశంలో ముఖ్యంగా రైల్వే శాఖ గురించి మాట్లాడుకోవాలి. ఇండియన్ రైల్వేస్, భారతీయ రైల్వే శాఖ, అందులో యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయంటూ కూడా గురువారం నాడు విపక్షాలన్నీ కూడా చర్చకు పట్టుబట్టినాయి. బహుశా నేను సంతోషించేవాడిని ఎన్డీఏ ప్రభుత్వం కనుక చర్చకు ఆహ్వానించి ఉండుంటే, లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ. రాబోయే రోజుల్లో చూడాలి మరి ఆ చర్చ నడుస్తుందో లేదో. వెస్ట్ బెంగాల్లో యాక్సిడెంట్ అయిందని చెప్పి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయాలంటూ కూడా కాంగ్రెస్ కూటమి సభ్యులు లోక్సభలో అరుపులు, అట్లాగే చర్చని ఖచ్చితంగా ఎట్లాగైనా సరే రైల్వే శాఖ గతి తప్పుతోంది అంటూ కూడా అరుపులు గోల చేశారు. దాదాపు మనం చూసుకుంటే అసలు రైల్వే శాఖ, ఇండియన్ రైల్వేస్ ఎట్లా ఉంది, దీని గురించి ఖచ్చితంగా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ డేటాలంతా కూడా బయట రిలీజ్ అవుతున్నాయి. రిలీజ్ అయినప్పుడు ప్రజలు చాలామంది, కొంతమంది చదువుతారు, కొంతమంది పక్కన పెట్టేస్తారని ఇలాంటి వీడియోస్ అప్పుడప్పుడు చేస్తున్నాను. ఎప్పుడు రాజకీయాలనే కాకుండా మామూలుగా అసలు ఈ రూట్ లెంత్, రైల్వే లైను ప్రతి సంవత్సరం ఎంత కొత్త రూట్లు వేసుకుంటూ వచ్చారు. గత 20 సంవత్సరాల డేటా ఉంది. నేను గత ప్రభుత్వం కూడా చదువుతాను. యూపీఏ 1, 2లో కూడా బాగానే వేసుకుంటూ వచ్చారు రైల్వే లైన్లు కొత్తగా. అదే దాదాపు మనం 2004 నుంచి చూసుకుంటే 63,000 కిలోమీటర్లు, అట్లాగే 5లో 63,000 కిలోమీటర్లు. అదే 2009, 10, 14 దాకా, 13 దాకా కూడా 65,000 కిలోమీటర్లు కొత్త రైల్వే లైన్ రూట్ లెంత్ వేసుకుంటూనే వచ్చి గత ప్రభుత్వం, అంతకుముందు ఉన్న ప్రభుత్వం. 2014 నుంచి కూడా మోడీ ప్రభుత్వం ఉంది. మోడీ ప్రభుత్వం దాన్ని నెమ్మదిగా 65,000 కిలోమీటర్లకి, 66,000 కిలోమీటర్లకి, 67,000 కిలోమీటర్లు కొత్త రైల్వే లైన్స్ 2022 ఫైనాన్షియల్ ఇయర్కి వచ్చేటప్పటికి దాదాపు 68,000 కిలోమీటర్లు కొత్త రూట్ లెన్స్ పెంచుకుంటూ వచ్చింది. దాదాపు 3,000, 5,000 కిలోమీటర్లు కొత్తగా, అంటే 68,000 దాకా అని. అంతేకాకుండా ఈ భారత రైల్వేస్ అనేది అయితే ప్రపంచంలోనే నెంబర్ 1గా ర్యాంక్ అయి ఉంది. చాలా పెద్ద నెట్వర్క్ ఇది. 12,000 ప్యాసింజర్ ట్రైన్స్ ఉన్నాయి, దాదాపు 7,000 ఎక్స్ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. మోడీ ప్రభుత్వం కొత్తగా ఇంకొక 10,000 ప్యాసింజర్ కంపార్ట్మెంట్స్ త్వరలోనే రిలీజ్ చేస్తున్నారు. అంత వర్క్ అంతా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. సో అదొక ప్యాసింజర్ కంపార్ట్మెంట్స్ కోచెస్ కూడా ఒక 10,000 దాకా రైల్వే శాఖ ముందుకు తీసుకురాబోతుంది. సో ఇంతేకాకుండా యాక్సిడెంట్ల మీద బాగా గొడవ చేస్తున్నారు. సో యాక్సిడెంట్స్ గత 20 సంవత్సరాల్లో ఎంత తగ్గుతూ వచ్చింది. దాదాపు 2000, 2001లో సంవత్సరానికి 473 రైల్వే యాక్సిడెంట్స్ అవుతుండేవి. 2004, 5కి వచ్చినప్పుడు 325, 234, 195, 165, 140, దాదాపు 135 దాకా ఉండేది. ప్రస్తుతం గత 5 ఏళ్ళు మనం 2018 నుంచి తీసుకుంటే 18, 19లో 59, 19, 20లో 55, 20, 21లో 22, 21, 22లో 35, 22, 23లో 48, 2023, 2024 ప్రస్తుతం దాకా చూసుకుంటే మనం 13. అంటే రైల్వే యాక్సిడెంట్స్ కూడా పూర్తిగా తగ్గుతూ వస్తున్నాయి. ఎందుకంటే చాలా చోట్ల ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటూ వస్తుంది ప్రభుత్వం. ఎలక్ట్రిఫికేషన్ కూడా దాదాపు చాలా వరకు రైల్వే లైన్స్ అంతా కూడా పూర్తిగా వచ్చింది. 99% పూర్తయింది. అంతేకాకుండా ఎక్కడెక్కడ సిగ్నల్ పాయింట్స్ ఇవన్నీ కూడా కొత్తగా తీసుకొని వచ్చారు. సో ఇవన్నీ తీసుకొని వచ్చారు. యాక్సిడెంట్స్ అన్నీ తగ్గుతూ వచ్చినాయి. కొత్తగా మేడ్ ఇన్ ఇండియా వందే భారత్ లాంటి రైలును ప్రవేశపెట్టింది. వందే భారత్ స్లీపర్ కోచెస్ కూడా ఆగస్టు 15 నుంచి ప్రారంభమవుతున్నాయి. సో బడ్జెట్ కూడా అక్కడ తగ్గుతుంది. ప్రజలు కూడా వందే భారత్కి అలవాటు పడుతున్నారు. స్లీపర్ కోచ్ కూడా స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా ఈ డికేడ్లో చూసుకుంటే దాదాపు రైల్వే ప్రయాణం అనేది 20% సేఫ్ ఎక్కువ అన్నది మనకి ఆ డేటా, బిజినెస్ స్టాండర్డ్ అనేది డేటా రిలీజ్ కూడా చేసింది. ఇంకా ఆపరేషనల్ మెట్రో నెట్వర్క్ కనుక మనం చూసుకుంటే ఆపరేషనల్ మెట్రో నెట్వర్క్ ప్రపంచంలోనే 2024లో ఎట్లా ఉంది ఆపరేషనల్ నెట్వర్క్. చైనా చూసుకుంటే 9,827 కిలోమీటర్లు మొదటి స్థానంలో ఉంది. అమెరికా రెండో స్థానం 1,389 కిలోమీటర్లు. ఇండియా 911 మూడో స్థానంలో ఉంది. సో ఇంకొక 2-3 స్థానాల్లో అమెరికాను కూడా దాటేస్తుంది భారత రైల్వే ఆపరేషనల్ నెట్వర్క్లో. సో ఇండియన్ రైల్వేస్ ఎంత ముందుకు వెళ్తున్నప్పుడు మనం ఏదో ఒకటి రాజకీయం చేసేయాలని చెప్పి, లేదా రైల్వే మంత్రి రాజీనామా చేయాలని డేటా అంతా, స్టాటిస్టిక్స్ అంతా కూడా కళ్ళ ముందు కనబడుతున్నా కూడా ఏదో ఒక వితండ వాగ్వాదం తీసుకురావాలనే తప్ప ఎక్కడా కూడా
ఈ డేటా గత 20 ఏళ్ళుగా చూసుకుంటే ప్రతిపక్షాలు చేస్తున్న గోల్కి ఈ డేటాకి అక్కడ సంబంధం కూడా లేదు. సో మోడీ ప్రభుత్వం అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తుంది. సో ఇండియన్ రైల్వేస్ కూడా అందులో ఒకటి, అది కూడా ముందంజలోనే ఉంది. కాబట్టి ప్రస్తుతానికి విపక్షాలు నిజంగానే చర్చకి ఎన్డీఏ ప్రభుత్వం ఆహ్వానించాలి. ఈ ఫ్యాక్ట్స్ అంతా కూడా ప్రజలకు తెలియజేస్తే చాలా బాగుంటుంది.